కూర్చుంటే ఎంత మీకు దానివల్ల ఆర్థికంగా ఇబ్బంది పడతారనేది ఎవరు ఆలోచించారు. ఏ ముఖ్యమంత్రి ఇది ముఖ్యమంత్రి చెప్పండి? ఇంత దారుణంగా ఎవరైనా వ్యవహరిస్తారా? పాలకుడు అనేవాడు, రాజు అనేవాడు ఎప్పుడైనా సరే అందరూ బాగుండాలి, నా దగ్గర ఉన్న మన ఆంధ్రప్రదేశ్లో 5 కోట్ల మందికి కూడా మేలు చేయాలి, నేను మంచి పేరు తెచ్చుకోవాలి అని అనుకోవాలి. ఆయనే అన్నాడు కదా, మా నాన్నగారు ఫోటో పెట్టారు, పక్కన నా ఫోటో కూడా ఉండాలి ప్రతి ఇంట్లో అని. ఇంత నమ్మి మీరు 151 సీట్లు ఇస్తే ఈరోజు ఉన్న పరిస్థితులు ఏంటి? ఏ శాఖను చూసినా ఎక్కడ చూసినా అవినీతిలో కూరుకుపోయి సామాన్యుని ఆదుకునే విధంగా వీళ్ళు స్పందించడం లేదు. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆ ఇన్సూరెన్స్ ఏ విధంగా తీసుకొస్తే మీకు ఉపయోగపడుతుందో చూసి, ప్రభుత్వం నుంచి ఎంతవరకు సహాయం అందించగలుగుతాం చూసి, అది రాష్ట్ర వ్యాప్తంగా వర్తించినట్టు ఒక ఎత్తు అయితే, తెనాలి వరకు మాత్రం నేను మురళి మీకోసం అండగా నిలబడతాం. ఆ ఇన్సూరెన్స్ విషయంలో తప్పకుండా మీకు మాటిస్తున్నాం కాబట్టి తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, భారతీయ జనతా పార్టీ కలిసి మనం చేయాల్సిన మంచి కార్యక్రమాలు ఇదో కార్యక్రమం నేను భావిస్తున్నాను. మొట్టమొదటిది నేను చేయబోయేది రేపటి రోజున పెదరావూరు నుంచి ఆ రోడ్ని రేవేంద్రపాడు వరకు తీసుకెళ్ళి ఖచ్చితంగా 4 లేన్ల రహదారి రీటైనింగ్ వాల్స్ నిర్మాణం చేసి రేవేంద్రపాడు వరకు తీసుకెళ్ళి అక్కడి నుంచి మంగళగిరి నుంచి వచ్చే జాతీయ రహదారితో అనుసంధానం చేసే విధంగా మొట్టమొదటి కార్యక్రమం తప్పకుండా మేము చేస్తామని సందర్భంగా మాట్లాడుతున్నాం. రెండోది, గుంటూరుకి వెళ్ళే రహదారి కూడా తప్పకుండా మనం దాన్ని కూడా 4 లేన్ల రహదారిగా మనం మార్చాలి. ఎంతో అనుభవం కలిగిన చంద్రబాబు నాయుడు గారు, వర్తమాన ఆలోచనలతో ఉన్న పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం మన రాష్ట్రానికి ఎంతో అవసరం. కలిసికట్టుగా మనం ముందుకెళ్దాం. ఈరోజు పొత్తు ఎందుకు పెట్టుకున్నామంటే, ఓటు చీలిపోతే మరొకసారి దుర్మార్గుడు వస్తాడు, అతని పరిపాలన చాలా నష్టం జరుగుతుంది మన ఆంధ్రప్రదేశ్కి. పదవుల కోసం కాదు, సీట్ల కోసం కాదు, ఇది మేము ఈ ప్రయాణం కోసం కట్టుబడి చిత్తశుద్ధితో పనిచేసేది కూడా మన భవిష్యత్తు కోసం. దయచేసి ఒక 4 రోజులు మీరు ఆలోచించండి. మీతో ప్రయాణించే ప్రతి ఒక్కరితో కూడా మీరు మాట్లాడండి. మంచి పరిపాలన తీసుకొద్దాం, మౌలిక సదుపాయాలు తీసుకొద్దాం, రక్షణ మంచినీటి పథకం ఇంకా మెరుగ్గా జరిగేటట్టు మనం చేద్దాం, రోడ్లు మనం బాగు చేసుకుందాం. అక్కడ సమావేశం ఏర్పాటు చేసినందుకు, మీరు కూడా పాపం ఇంత సమయం వెచ్చించినందుకు నేను తప్పకుండా మీకు రుణపడి ఉంటాను, తప్పకుండా మీ వెంట ఉంటాను. ఏ సమస్య వచ్చినా కూడా నా దృష్టికి తీసుకురండి. తప్పకుండా ఆ సమస్య పరిష్కారం కోసం ఇంకా మేలు చేసే విధంగా రాబోయే రోజుల్లో మనం ప్రభుత్వం వచ్చినాక ఏర్పాటు చేసుకుందామని